ఐపీఎల్ 2025 18 ఎడిషన్ మార్చి 22న ప్రారంభం కానున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే లీగ్ ప్రారంభానికి సుమారు 4 వారాలు సమయం ఉండగానే అన్ని ఫ్రాంచైజీలు కూడా ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేశాయి. ఈ నేపథ్యంలోనే చెన్నై సూపర్ కింగ్స్ కూడా తన సన్నాహకాలైతే ప్రారంభించింది. అంటే ఫిబ్రవరి 25 నుంచే ఆ జట్టు ఆటగాళ్లంతా ఒక చోటుకైతే చేరుకోనున్నారు. వచ్చే ఐపీఎల్ సీజన్ కోసం వారంతా కలిసి ఇప్పటి నుండే ప్రాక్టీస్ చేయడానికైతే సిద్ధమైపోయారు. ఒక పక్క ఛాంపియన్స్ ట్రోఫీ సంబరాలు అయితే జరుగుతున్నాయి. అలాగే గ్రూప్ స్టేజ్లో పాకిస్తాన్ టీమిండియా ఓడించి మన టీమిండియా సెమీస్కి వెళ్తే పాక్ని అయితే ఇంటికి పంపింది. ఇలా ఛాంపియన్స్ ట్రోఫీ హంగామా అయితే గట్టిగానే సాగుతుంది. మరో పక్క ఉమెన్ ప్రీమియర్ లీగ్ హంగామా మరింత రసవత్తరంగా సాగుతుంది. అలాగే ఇండియా ఐపీఎల్ 18th ఎడిషన్ సీజన్ ఫీవర్ కూడా ఇప్పటి నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది. అయితే ఈ ఐపీఎల్ 18 ఎడిషన్ కానీ మార్చి 22 నుంచి 25 వరకు అయితే మే 25 వరకు అయితే జరగనుంది. ఇందుకోసం ఇప్పటికే దాదాపు అన్ని జట్లు కూడా ప్రాక్టీస్ అయితే ప్రారంభించేశాయి. అలాగే చాలా జట్లు ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేశాయి. అంతర్జాతీయ క్రికెట్, దేశవాళీ క్రికెట్ షెడ్యూల్లో లేని ఆటగాళ్ళందరూ ఇందులో అయితే పాల్గొంటున్నారు. ఇక ఐపీఎల్ అత్యధిక మంది ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉన్న జట్టుల్లో ఒకటిగా ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ కూడా తమ సన్నాహకాలు అయితే ప్రారంభించింది. ఫిబ్రవరి 25 నుంచి ఆ జట్టు ఆటగాళ్ళందరూ ఒక దగ్గరకైతే చేరుకున్నారు. ఐపీఎల్ 2025 కోసం చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో ఉన్న ఆటగాళ్లంతా కలుసుకోనున్నట్లు తెలుస్తుంది. మరో 4 వారాల్లో ప్రారంభం కానున్న లీగ్ కోసం వారంతా ఇప్పటి నుంచే కలిసి సాధన అయితే చేయనున్నారు. మహేంద్ర సింగ్ ధోని, కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ సహా అందుబాటులో ఉన్న ప్లేయర్లంతా ఈ నెలలోనే జట్టుతో అయితే చేరనున్నారు. అంతర్జాతీయ ప్లేయర్లు మాత్రం ఛాంపియన్స్ ట్రోఫీ ముగిశాక జట్టుతో కలుస్తారు. అంటే మార్చి 2వ వారంలో రవీంద్ర జడేజా, సచిన్ రవీంద్ర, డెవాన్ కాన్వే లాంటి ప్లేయర్లు సిఎస్కే శిబిరంలో అయితే యాడ్ అవుతారు. గత సీజన్లో జరిగిన ఐపీఎల్ మాదిరిగానే ఈ సీజన్లో కూడా లీగ్ దశలో మొత్తం 70 మ్యాచ్లు అయితే జరగనున్నాయి. ప్లే ఆఫ్స్, ఫైనల్తో కలిపి మొత్తంగా 74 మ్యాచ్లు అయితే ఉంటాయి. ఇక చెన్నై సూపర్ కింగ్స్ తమ తొలి మ్యాచ్ గాలి మార్చి 23న ముంబై ఇండియన్స్ అయితే తలబడనుంది. ఐపీఎల్ 2025 కోసం చెన్నై సూపర్ కింగ్స్ సెలెక్ట్ చేసిన ఆక్షన్లో బై చేసిన ప్లేయర్స్ మొత్తం స్క్వాడ్ను ఒకసారి పరిశీలిద్దాం. ఎంఎస్ ధోని, రుతురాజ్ గైక్వాడ్, రవీంద్ర జడేజా, మతీషా పతిరానా, శివన్ దుబే, డెవాన్ కాన్వే, రాహుల్ త్రిపాఠి, సచిన్ రవీంద్ర, రవిచంద్రన్ అశ్విన్, ఖలీల్ అహ్మద్, నూర్ అహ్మద్, విజయ్ శంకర్, శ్యామ్ కరణ్, నూర్ అహ్మద్, విజయ్ శంకర్, శ్యామ్ కరణ్, షేక్ రషీద్, అన్షుల్ కంబోజ్, ముఖేష్ చౌదరి, దీపక్ ఓడా, గుర్ప్రీత్ సింగ్, నాథన్ ఎలిస్, జమీ ఓవర్టన్, కమలేష్ నగర్కోటి, రామకృష్ణ ఘోష్, ఆండ్రీ సిద్ధార్థ్, వంశ్ బేడి, శ్రేయస్ గోపాల్. సిఎస్కే స్క్వాడ్ ఐపీఎల్ 18th ఎడిషన్ గాను ఇలా ఉంది. ఈ సిఎస్కే స్క్వాడ్లో మీ ఫేవరెట్ ప్లేయర్ని కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా పిన్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఒకటి మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.